హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం మెంతి కూర టమాటా అండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ కంటే పరాటాలోకి ఇంకా చాలా చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మెంతి ఆకు మెయిన్ వచ్చేసి ఓకేనా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్పై కడాయి పెట్టేసుకోండి. కడాయి హీట్ అయ్యాక కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోండి. మెంతికూర టమాటాలోకి ఆయిల్ ఎక్కువగా వేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. కాస్త ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలోకి. దీనిలో ఏంటంటే ముందుగానే మనం వెల్లుల్లిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ మెంతికూర టమాటాలోకి ఇలా వేస్తే కనుక కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అది కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగనివ్వండి. ఇవి తొందరగా వేగాలంటే మనకు తెలిసిందే కదండి, కాస్త ఉప్పుని ముందుగానే వేసుకుందాం. నేను కర్రీకి సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసేస్తున్నాను. ఉప్పు వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగితే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు అనేవి కాస్త బ్రౌనిష్ వచ్చేదాకా కూడా వేయించుకోవచ్చండి. అలా వేయించుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా కూడా వేయించుకొని చేయండి. కాస్త నేను ఉల్లిపాయలు పచ్చివిగానే ఉంచుతున్నానండి, ఎందుకంటే కాస్త పచ్చివిగానే ఉంటే కనుక మనం టమాటాలు వేస్తే కాస్త ఉల్లిపాయలు జ్యూసీగా ఉంటాయండి. కొంతమందికి అలా ఉంటే ఉల్లిపాయలు నచ్చుతాయి. సో నేను అందుకని మరీ ఎక్కువగా వేయించలేదండి. అవి కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో కాస్త ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అది కాస్త వేగాక కాస్త కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకుతోటి. ఇది కాస్త వేగాక దీంట్లో పసుపు వేసుకోండి. పసుపు కూడా కాస్త వేగాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో అవి వేయాలి. దానికంటే ముందైతే కనుక మెంతి వేసుకోవాలి. మనం మెంతి వేస్తే కనుక ముందుగానే కాస్త మెంతి అనేది చేదుగా ఉంటుంది కదండి, ఆ చేదుదనం పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి ముందుగానే. ఇలా ముందు మెంతి వేసేసి బాగా వేయించండి, కొంచెం చేదుదనం పోతుంది. అలా చేదుదనం ఎక్కువగా పోకుండా పర్వాలేదండి, ఎందుకంటే మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుతో ఆ చేదుని తీసేస్తుంది. ఓకేనా అండి. ఇంకా వేయించుకుంటే కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా అండి. కాస్త ముదురు మెంతి అయితే కనుక చేదు ఎక్కువగా ఉంటుంది, లేతదనే అయితే కనుక చేదు తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. అది మెంతి కూర అనేది కాస్త వేగాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఈ టమాటా ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మనం టమాటాలు ఊక కలుపుతూ ఉంటే కనుక తొందరగా ఉడకవండి. ఒకేసారి ఒక 5-10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే కనుక టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి. ఇలా చూడండి, 80% వరకు ఉడికిపోయింది టమాటా అనేది. చూడండి, ఇలా మెదిపేయండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కావలసినంత కారం, అలాగే ధనియా పొడి కూడా వేసుకోండి. ఈ ధనియాల పొడిలో నేను ఏంటంటే కాస్త ఇలాచి, లవంగం, చెక్క వేసి గ్రైండ్ చేస్తానండి ధనియాల పొడిలో. అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి టమాటా నుండి నీరు అనేది బయటికి రాదు కాబట్టి మనము కొత్తిమీర పొడి, అలాగే జీలకర్ర పొడి, కారం వేసాం కదండి, కాస్త అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సైడ్ నుండి ఒక 3-4 స్పూన్స్ వాటర్ వేసుకోండి. కాస్త గ్రేవీలా కూడా వస్తుంది టమాటా మెంతి కర్రీ. ఇలా వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిస్తే కనుక పైకి నూనె తేలుతుంది. చూడండి, పైకి నూనె తేలింది కదండి, అంతే అండి. పైనుండి కొత్తిమీర వేసేసి ఇంకో 5 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన టమాటా మెంతి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర చల్లేయండి. కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి.
అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా మెంతి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచివి రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చపాతీతోటి కానివ్వండి, అన్నంతో కానివ్వండి, మెంతి కూర టమాటా తింటే అద్దిరిపోతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.